యేసుక్రీస్తు జననంను ప్రపంచం మొత్తం క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారని సిటీసీ చర్చ్ సీనియర్ పాస్టర్ డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామం రాయుడుపాలెంలో గల క్రిస్టియన్ అవుట్ రీచ్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చ్ సీనియర్ పాస్టర్ ఎంఎస్ విలియమ్స్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఆరాధన జరిగింది. చర్చ్ అడ్మిన్ పాస్టర్ స్టీఫెన్ ఆనంద్ సారథ్యంలో చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. చర్చ్ పాస్టర్ ఎంఎస్ విలియమ్స్ వాక్య పరిచర్య చేసి దేవవర్తమానం వినిపించి క్రిస్మస్ సందేశం అందించారు. ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పేదలకు నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చర్చ్ సభ్యులు, మహిళలు, విశ్వాసులు, నగర ప్రముఖులు, సండే స్కూల్ చిన్నారులు పాల్గొన్నారు. కేసీసీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి టెక్నీషియన్స్ అందరినీ ప్రాముఖ్యంగా రాజేష్ గారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ క్రిస్మస్ శుభములు యేసు ప్రభువు యొక్క ప్రేమ, ఆయన యొక్క దయ, కరుణ, వాత్సల్యత ఆ కేసీసీ ఛానల్ అంతటికీ సమృద్ధిగా కలుగుతుందారా ఆ ఛానల్ దేవుడికను ఆశీర్వదించుకున్నాను. మీరందరూ అలా కూర్చుని చిన్న ప్రార్థన చేస్తాను. పెద్దలైన వారు కళ చూస్తున్నాగా మా సంఘంలో ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు లేక రిటైర్డ్ ఎల్డర్స్ ఇంతమంది కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారి సలహాలు, వారి సూచనలు, వారి ప్రమేయం మేము ఎప్పుడూ పాటిస్తూనే ఉన్నాము. వారిని గౌరవించడమే కాకుండా వారు చెప్పే విషయాలు కూడా వింటూ అమలుపరుస్తున్నాం. ఇదేమో మీరందరూ చెప్తున్నా ఈ సభలో మాట్లాడినటువంటి ప్రొఫెసర్ వందన గారు పఠిస్తూ ఈ ప్రజలందరికీ ఆరోగ్యంలో పలువురు సంతోషం సమాధానం వారి సతీములకు, అలాగే వారి కుమారులకు, పాడనులకు, కుమార్తెలకు, అల్లుడులకు, మనవలు, మనవరాలకు, బంధువులు, ఇరువులకు వారందరికీ కూడా ఈ కృపను దయచేయండి. రెండవదిగా మా మధ్యలో ఎంయూ